కోట శ్రీనివాస్ గారికి జీవితంలో ఎవరికి తెలియని 3 బాధాకరమైన విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోట శ్రీనివాస్ రావు తెలుగు సినీ ప్రేక్షకులకి అసలు పరిచయమే అక్కర్లేని పేరు ఇది అని చెప్పొచ్చు. కోట గారు ఇప్పటి వరకు తన నటనతో ఒక లెజెండరీ యాక్టర్ గా ఎదగడమే కాకుండా తనకంటూ ఊహించినంత మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఈయన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సైతం ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అది ఇండస్ట్రీలో కోట గారికి ఉన్నటువంటి రేంజ్. కాగా ఆయన జూలై 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ విషయం అభిమానులనే కాదు, ఇండస్ట్రీలో స్టార్స్ ని సైతం ఎంతగానో బాధకి గురి చేసింది. అయితే కోట గారిని కూడా ఎప్పటికీ బాధ పెట్టే 3 అంశాలు అతని జీవితంలో ఉండేవని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా విషయాలు అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, కోట శ్రీనివాస్ గారికి 1968లో రుక్మిణి అనే ఆవిడతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల తరువాత అంటే 1973లో తన భార్య అయినటువంటి రుక్మిణి గారు డెలివరీలో ఉన్నప్పుడు రుక్మిణి తల్లి చనిపోయారు. దానితో షాక్ కి గురైన రుక్మిణి గారు గతాన్ని మర్చిపోయిన పేషెంట్ లా మారిపోయారంట. ఆ తరువాత రుక్మిణి గారు 1 కాదు 2 కాదు ఏకంగా 30 సంవత్సరాల వరకు కోట గారిని గుర్తుపట్టలేదు. అయినా అతని భార్యని ప్రేమగా చూసుకుంటూ తాను చేసినవన్నీ భరిస్తూ ఉండేవాడు. ఈ విషయం కోట గారి దగ్గరి వారికి తప్ప వేరే ఎవరికి తెలియదంట. ఇక రెండవ విషయం వచ్చేసి, ఎప్పుడు రిక్షా ఎక్కని కోట గారి కూతురు ఒకసారి విజయవాడ తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇష్టంతో రిక్షా ఎక్కిందంట. కానీ అనుకోకుండా అప్పుడే బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఒకటి వచ్చి ఆ రిక్షాని గుద్దేసింది. దాంతో ఆ రిక్షాలో ఉన్న వాళ్ళందరూ చనిపోగా కోట గారి కూతురికి కాలుపోయింది. ఇక మూడవ బాధాకరమైన విషయం ఏంటంటే, కోట గారికి తలకొరివి పెట్టాల్సిన తన కన్న కొడుకు కూడా తనకంటే ముందే అంటే 2010లోనే చనిపోయి కోట చేతిలో తలకొరివి పెట్టించుకోవాల్సి వచ్చింది. ఇలా కుటుంబం పరంగా 3 విషయాలు తనని ఎంతగానో బాధించేవంట. కాకపోతే నటన సమయంలో ఉండే హడావిడి బిజీ షెడ్యూల్స్ వలన మాత్రమే ఆ బాధ మర్చిపోయి తనకు నచ్చినట్టుగా సమయం గడిపేవాడు అన్నట్లు తెలుస్తుంది. అందువలనే కోట్ల ఆస్తి ఉండి కూడా కుటుంబం విషయంలో తాను ఎప్పుడు ఒంటరివాణ్ణే అనే అనుభూతిలో ఉండేవారంట కోట గారు. నిజంగా కోట గారు లాంటి మహానటుడు చనిపోవడం ఇండస్ట్రీ మరియు అతని అభిమానులకి తీరని లోటు అని చెప్పొచ్చు. మరి కోట గారి చావు పైన మీ అభిప్రాయం, అలాగే ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అన్నటువంటి విషయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.